ఈయన ఎవరో మీకు తెలుసా? అది తెలియాలంటే ముందు మా దేవర కథ తెలియాలి. ఇప్పుడు మనం అయితే ఎటు పోతున్నాం అంటే అరుణ్ సాయి స్నేక్ టెంపుల్లోకి పోదాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తున్నారు. మామూలు పిచ్చి లేచింది స్కార్పియో. మహారాష్ట్ర నుండి కూడా వచ్చినాయట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్నేక్ టెంపుల్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే మనం అక్కడికి పోతున్నాం ఇప్పుడు. స్నేక్ టెంపుల్ అంటే నార్మల్ టెంపుల్, డైరెక్ట్ స్నేక్లోనే టెంపుల్ ఉంది. ఇలాంటప్పుడే వెహికల్స్ అందరూ న్యూట్రల్ చేస్తారు, కానీ మనం చేయొద్దు అరుణ్ సాయి తెలుసా? న్యూట్రల్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంజన్ మీద నుండి పవర్ పోయి డైరెక్ట్గా. అందుకే మీరు ఎప్పుడైనా న్యూట్రల్ చేయదు. ఇట్లాంటి స్లైడ్ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్లో పెట్టుకొని పోతే స్మూత్గా వెళ్ళిపోతుంది. వావ్, స్నేక్ టెంపుల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాళ్ళ మీదకి అయితే కార్ ఎక్కి అవుతున్నా చూడండి. అదే అంతే పాపం బతుకని. అదే ఓకే, పైన కిందకి అయితే వచ్చినాం. ఇప్పుడైతే ఇదే స్నేక్ టెంపుల్. మనం ఫస్ట్ చెప్పిన స్నేక్ టెంపుల్ అయితే ఇదే. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. స్నేక్ టెంపుల్లోకి పోతున్నాం మనం. టికెట్ అయితే మనిషికి చూపెడు, ఒకసారి చూపెడు. ఒకరికి ఎంత? ఒకరికి 5 రూపాయలు తీసుకున్నారు. అంటే అందరూ ఏమనుకుంటారంటే స్నేక్ టెంపుల్ అంటే డైరెక్ట్ టెంపుల్ మీద స్నేక్ ఉంటుంది అనుకుంటారు, కానీ స్నేకే టెంపుల్ ఇక్కడ. ఒక షాకు. అయ్యో, ఇక్కడ ఒక విగ్రహం ఉండాలి లేదా? సైడ్ ద స్నేక్, వీఆర్ ఇన్ సైడ్ ద స్నేక్. అయ్యో, మొత్తం అట్లా కాదు బ్రో. అంతకుముందు బ్రో మంచిగా ఉండే విగ్రహాలు అసలు ఖరాబ్ చేసారు మొత్తం. స్నేక్ లోపల, ఇదే స్నేక్ టెంపుల్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు. అరుణ్ సాయి వాళ్ళ అన్నయ్య భక్త ప్రహ్లాద. దట్ ఈస్ భక్త ప్రహ్లాద. గిట్లా పెట్టు, గిట్లా. వీళ్ళ తాతయ్య మన భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాదుడు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. కాదు, నాకు డౌట్ ఏంటంటే అసలు కెమెరా లోపల కలవడా? ఎయ్యి ఎడ్డి ముఖం ఎడి. అమ్మ తోడు ఘోరంగా ఉడకపోతుంది కానీ లోపల. సో ఇన్సైడ్ ద స్నేక్ టెంపుల్ ఇట్లా విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా మంచి మన హిందూ మిథాలజీకి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. తీసుకో. మన ఈ దేవుడు ఎవరో కానీ మన పవన్ వచ్చేసి దేవుళ్ళు అందుకున్నాడు. ఏమైంది పవన్ పోతున్నావు? ఇక్కడ మనోడు తప్పు చేసిన వీడియో తప్పు చేసిన చూపిస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఇప్పుడు నాలుగు వచ్చిన నలుగురిలో పులిహోర కానీ వాళ్ళంటే ఇప్పుడు చూపెడతారు. అయ్యో ఈయన పులిహోర పెద్ద చూపెడతాం. చూసారుగా, దేవుడు చూపెట్టినంటే వీడు పక్క పెద్ద పులిహోర. హరినామమే అంత. ప్రహ్లాద సినిమాలా, భక్త ప్రహ్లాద సినిమాలా ఏమంటారు? అది చెప్పు. సినిమాలా భక్త ప్రహ్లాద సినిమాలా ఈయన అతనికి చెప్తాడు కదా, మీ నాన్ననే మొత్తం అది అని చెప్పేసి లోకం అంతా. కానీ ఆయన ఏమంటాడు? అయినాడు మొత్తానికి చెల్లి మొత్తం హరీషే మొత్తం గ్రేట్ అని చెప్తాడు. ఇక్కడ కూడా భక్త ప్రహ్లాద. ఎందుకు మరి ఇది ఇతనే ఎందుకు పెట్టారో నాకు అర్థమైతలేదు. వేరే ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఫేవరెట్ కిడ్ కదా, అందుకేనా? ఉంటుందని చెప్తే అయ్యో షాక్ అయిపోతురు.
ఈయన ఎవరో మీకు తెలుసా? అది తెలియాలంటే ముందు మా దేవర కథ తెలియాలి. అయితే దేవర సినిమాలో అయితే కత్తి ఈ సినిమాలోనే ఇన్స్పైర్ అయ్యారు. షూటింగ్ స్పాట్లు వెతుకుతున్నప్పుడు ఈ టెంపుల్కి వచ్చిరట. అది ఆ చేతిలో ఇక్కడ కట్గన్ చూసి ఇదే నచ్చిందట. అలాగే టెంపుల్ లోపల అయితే హ్యూమిడిటీ ఘోరంగా ఉంది. అసలు బీచ్ దగ్గర పోతే ఎట్లయితే ఎండాకాలంలో అట్లా ఉంది. లోపల మొత్తం అసలు ఎగ్జిట్ ఫ్యాన్లు పెట్టాలి, ఇంకా సరిపోయాయి కదా. ఓకే ఓకే, ఎట్లా అనిపించింది పవన్? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం పవన్ మెయిన్ ఇంపార్టెంట్. పవన్ సాటిస్ఫై చేయడం మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే పవన్ కోసం వచ్చిన ఇప్పుడు పవన్ లేని మన జీవితం లేదు. సో లెట్స్ టేక్ సమ్ లిటిల్ బిట్ ఇంటర్వ్యూ చిట్ చాట్ విత్ అజయ్ అండ్ పవన్. అది చెప్పండి, ఎట్లా అనిపించింది నీకు? చాలా బాగా. ఫస్ట్ టైం నేను వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినా ఇంటర్ రాలేదా? తెలీదు, బయటకు వచ్చిన ఎప్పుడైనా. ఎందుకు రాలే మరి? ఎందుకు రాలే అంటే కొంచెం మనకు టెంపుల్స్ అంటే అంత నీకు బీర్లకు వయసులో వరకు టైం సరిపోదు, అందుకే అవుతావు ఇక. సినిమాలో కానీ రా ఒప్పుకుంటా, సినిమా థియేటర్లో కన్నా. యాక్చువల్లీ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అంటే మామూలుగానే ఉంటుంది. ఇక్కడ కొంచెం రియలిస్టిక్గా అంటే అది ఎవరికి తెలియదు. ఇంత ఆర్ట్ ఇక్కడ యూజ్ చేసిన ఎవరికి తెలియదు. ఎందుకంటే స్టాచ్యూస్ కూడా మన ఎట్లా అంటే మన భక్త ప్రహ్లాద హిరణ్యకశిపునికి సంబంధించిన స్టోరీ ఇట్లా వెళ్తుండగా వాటి విగ్రహాల రూపంలో మొత్తం ఉంది. ఇది అది కూడా చాలా బాగుంది. విగ్రహాలు చూస్తే ఏమనిపించింది? ఎవరు ఊహించని విధానంలో ఉంటుంది. ఓకే, నిజంగా అంటే ఈ విగ్రహాలు ఏదైతే ఉందో వీటిని కొంచెం మళ్ళీ మాడిఫై చేసి కొంచెం కలరింగ్ కోరుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చారనుకో, ఈ జనరేషన్ పిల్లలు వచ్చారనుకో, ఆ చిన్న పిల్లోడు అతను ఎవరంటే ఎవరికి తెలియదు, అంతేనా కదా? తెలియదు. 6th 5th క్లాస్ పొరాలు వచ్చారనుకో, వాళ్ళు చూసి ఇది అని చెప్పేసి విడిచిపెట్టిగో. ఇక్కడ ఎవరి లవర్స్ పేరు అంటే ఏమవుతుంది అలాగో ఇవి రాతే వాళ్ళు లవ్ మ్యారేజ్ అయితే సెంటిమెంట్ అది అందరూ ఈ పేర్లు అన్ని దూడ్ చేసి చెప్పేది దూడ్ చేసి అవి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక ఆర్టికల్, ఒక చిన్న స్టోరీ ఇస్తే నెక్స్ట్ టెంపుల్ ఇంకా ఫేమస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కాదు, ఇక్కడికి వచ్చేది మన హిందువులే రాస్తారు ఇలాంటి చేసి మన సాంప్రదాయాన్ని మనమే పడగొట్టుకోవడం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి ఒక టెంపుల్ ఉంది, దీన్ని మంచిగా పట్టించుకోవాలి. కానీ చూడు లోపల ఎట్లున్నా పెయింటింగ్ లేదు. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి దీనికి పెయింటింగ్ అయినట్టున్నారు. నేను చూసినప్పటికీ రీల్స్లో వస్తాయి కదా, నాంపల్లి టెంపుల్ ఇట్లా స్నేక్ టెంపుల్ ఉందని చెప్పేసి చాలా అనుకున్నా. కానీ మరీ ఇట్లా ఇంత లోపల ఇలా ఉందని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు హిరణ్యకశిపుని అదొక టైంలో డే అండ్ నైట్ కాకుండా మనిషి రూపంలో కాకుండా ఇట్లా అలా కాకుండా ఒక టైంలో చంపేసింది కదా తన చేతి. టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాయి ఇట్లా విగ్రహాలు ఉన్నాయి ఇట్లా, కానీ కొంచెం పట్టించుకుంటలేడు అనిపిస్తుంది. అంతకుముందు అయితే ఇక్కడ ఒక విగ్రహం ఉండే, ఎంట్రీ అవుతూనే ఇట్లా పీక పట్టుకుని ఉండేది, భయపడి అటు నుంచి అడ్డపోయేటోళ్ళు. అసలు నిజంగా తెలుసా, నాకు తెలిసి ఇవి కాలక్రమేణా కరువుగానే కాదు, మన వాళ్ళు ఎవరో ఎరగొట్టిరు. ఇట్లా అవసరమా ఇంత మంచి కళాకృతులను ఎరగొట్టిరు? ఇది పద్ధతి కాదు నిజంగా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు బ్రో? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు ఇట్లా బ్రో? షిట్ లేస్తలేడు బ్రో, పోతున్నా బాయ్ బ్రో. మరి దారుణంగా చేసినావు. ఇక ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఉంది. మేము అనేది ఏంటంటే ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తే మనం వేరే వాళ్ళకి ఎవరికైనా నచ్చిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. టెంపుల్ మస్తుంది కానీ కొంచెం డెవలప్ చేయాలి. ఇంకా టూరిజం, తెలంగాణ టూరిజం ఇంకా దీన్ని పట్టించుకొని మంచిగా చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఇక మీరు ఈ లవర్స్ వచ్చినప్పుడు అయితే మీరు ఈ పేర్లు రాయకూడదు దయచేసి. సక్సెస్ అయితే వచ్చే టిక్ పెట్టరు మీరు. ఒకవేళ మీరు ఒకళ్ళైనా సక్సెస్ అయిందా లేదా చూద్దాం. సక్సెస్ అయితే కానట్టుంది వాళ్ళు కూడా. గిట్ల పేరు రాస్తే అసలు సక్సెస్ అవుతుంది. మీకు చెప్పనా, ఎప్పుడు కానీ టెంపుల్ పైన పేర్లు రాసిరనుకో లవ్ సక్సెస్ కాదు ఇప్పటికైనా కూడా. నిదర్శనం అజయ్. ఇప్పుడైతే మనం బయటకు పోతున్నాయా, ఎగ్జిట్ అవుతున్నాం మనం అయితే ఇప్పుడు. ఓకే ఏదిరా తట్టుకొని పడ్డాడు వానికి అని నేను అంటున్నా. అయ్యో కొడుక. ఫైనల్లీ మన టూర్ అయితే అయిపోయింది. ఇట్లా వచ్చినాం కదా, ఇట్లా వచ్చిన తర్వాత సో మనం ఇదే రోడ్ నుండి అట్లా పైనకినాం. ఇక్కడ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నాంపల్లి అనే విలేజ్లో ఉంది ఇది. సో ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ చూడండి అజ్జరు. అక్కడ చూసినా టెంపుల్ మొత్తం ఒక స్నేక్ నాగుపాము లాగా ఉంది. ఆ టెంపుల్ పైన శ్రీకృష్ణుడు ఉన్నాడు. మన జూమ్ అవుతలేదు, జూమ్ చూపెడదాం అంటే మొత్తం చాలా పెద్దగా ఉంది టెంపుల్. అయితే ఒక
100 మీటర్స్ లోపట్టుకుంది. అటు స్నేక్ అయితే 100 మీటర్స్ ఎబో ఉంది. ఇట్లా 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 వంకలు తిరిగి 100 మీటర్స్ లోపల ఒక లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది లోపల. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఎటైనా పోయి ఎక్కడైనా చల్లవాడదాం ఇక. చాలు డిచ్ అయింది బాడీ మొత్తం. రైట్ బాయ్. నెక్స్ట్ మళ్ళీ టీ షాప్లో లేకపోతే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తే మనని చూసుకుంటే వాళ్ళు పరిచయం అవుతారు. సరే అది కాదు కావచ్చు కానీ వ్యూ అయితే అట్లనే ఉంది. అడిగి మస్తు ఉంటాయి కదా క్రేన్స్. మంకీస్ జరగనమ్మా ఇక్కడ నిన్నటి కాదురా ఎంఎస్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా. ఓకే లాక్వాడంక ఇండియా స్టైల్ అంటాను. మిర్చి తినడానికి ఇక్కడ హోటల్ కాడ అయినాం. రుద్ర మిర్చి తినడానికి వచ్చాం మేము. చాయ్ అంటే పడి చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చినాం. టీ బాగుంటుంది. డైలీ ఛాయకు రోజు సాయంత్రం కాగానే ఈ హోటల్కి వస్తాం. ఛాయ్ మాత్రం మంచిగా ఉన్నది. ఇది వంగర హోటల్ అంటారు దీన్ని. డైలీ మా నిలవపల్లి నుంచి వెళ్ళి డైలీ ఒక 100 మంది వీడికి వచ్చి ఛాయ్ తాగి వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెంసేపు టైంపాస్ గుడం కూర్చుండి అదో ఇదో మంచి చెడు మాట్లాడుకొని ఇంటికి పోతాం. ఇది విశ్వావసు సంవత్సరంలో అడుగుపెట్టినాక మనం. సో స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది ఇప్పుడు మనకు. ఇది చాలా బాగా జరిగింది. అసలు మేము ఈరోజు నాంపల్లికి వెళ్ళడం నాకేంటి బయటకు వెళ్దామని చెప్పారు. ఆ తర్వాత ఆడికి వెళ్ళి నాంపల్లి అని చెప్పేసి ఆ కార్లో ఎక్కించుకొని వచ్చారు. దాదాపు కిడ్నాప్ అయిన పరిస్థితి అలా అనిపించింది. మొన్నటిసారి అయితే బ్రో ఘోరంగా ట్రోల్ చేసిండు. కాలుతానే మాటలు భాష ప్రధానం. టేస్ట్ బాగానే ఉన్నాయి. అజయ్ అన్నట్టు అంత వరస్ట్ ఏం లేదు. మనకు ఇంకో ప్లేట్ వచ్చింది ఇప్పుడే. బాగా అనిపించింది. చాలా బాగుంది. ఎందుకంటే బిల్ కట్టే పోయేది అతనే. బుర్రో పవన్ ఈస్ గోయింగ్ టు పే. గోప్రో అయ్యి గోప్రో అన్నాడు చిచ్చా. ఇప్పుడు వచ్చి గోప్రో అని చెప్పింది. డీ యాక్షన్ కెమెరా పట్టుకొని. సో అజయ్ ఇప్పుడు ఛాయ్ ఫస్ట్ సిప్ తీసుకున్నాడు. ఎట్లుంది చెప్పు అజయ్? నైస్, బాగుంది. ఛాయ్ బెటరే. మిర్చిలో కొంచెం ఏంట్రా కారం తక్కువ అవుతుంది. శివరామ స్పోర్ట్స్. సో ఫ్రెండ్స్, ఇతను శివరామ స్పోర్ట్స్ పార్ట్నర్ అయినా కూడా ఒక ఆయన. మీకు ఎవరికైనా టెక్నో స్పోర్ట్ బట్టలు కావాలంటే మంచి క్వాలిటీ బట్టలు తక్కువ రేట్లో వస్తాయి మనకు వేరే షాప్ల కంటే. 30% డిస్కౌంట్ ఇస్తాను టెక్నో స్పోర్ట్స్. సో టెక్నో స్పోర్ట్ ఏం బట్టలు కావాలన్నా మన షాప్లో దొరుకుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.